పులుసు చాలా బాగుంటుందండి టేస్ట్. కర్రీ కోసం ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలండి. చేపల పులుసులో ఆయిల్ ఎక్కువే పడుతుంది. ఉల్లిపాయ, అల్లం, వెల్లుల్లి, జీలకర్ర పేస్ట్ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు ఆయిల్ హీట్ అయ్యాక ఉల్లిపాయ పేస్ట్ వేసుకుని పచ్చివాసన పోయేంత వరకు కూడా వేయించుకోవాలి. కరివేపాకు, పచ్చిమిర్చి వేసానండి. వేసుకుని ఒకసారి కలుపుకొని వేయించుకోవాలి. చేపల పులుసులో ఏమీ వేయలేని దానికి బెండకాయ, మామిడికాయ వేసిన దానికి డిఫరెన్స్ అయితే తెలుస్తుందండి. బెండకాయ, మామిడికాయ వేసుకున్నదే చాలా బాగుంటుంది. ఇలా పచ్చి మామిడికాయల సీజన్ వచ్చినప్పుడు మేము ఎక్కువగా చేపల పులుసులో మామిడికాయ వేసుకొని పులుసు చేసుకుంటామండి. మీరు కూడా ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయాల్సిన రెసిపీ ఇది. మొదటిసారి చేపల పులుసు చేసే వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చండి. ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చితే ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్స్లో తెలియచేయండి. నేను ఇక్కడ చింతపండుని 2 సార్లు వాష్ చేసుకొని నీళ్ళు వేసి నానబెట్టుకున్నానండి. ఉల్లిపాయ పేస్ట్ ఫ్రై అయిపోయింది. ఇప్పుడు అందులోకి బెండకాయ ముక్కలు వేసుకోవాలండి. బెండకాయలు వేసాక ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. తర్వాత మామిడికాయ ముక్కలు వేసుకోవాలండి. మీలో ఎంతమందికి మామిడికాయ, బెండకాయ వేసిన చేపల పులుసు అంటే ఇష్టమో కామెంట్స్లో తెలియచేయండి. మామిడికాయ ముక్కలు కూడా వేసుకున్నాక ఒకసారి వేయించుకోవాలి. పచ్చి మామిడికాయల సీజన్లో ఖచ్చితంగా ఈ రెసిపీని ట్రై చేయండి. చాలా బాగుంటుంది టేస్ట్. మనం ముందుగానే ఉప్పు, కారం, పసుపు ఫిష్లో వేసి కలిపి పెట్టుకున్నాం కదండి. ఫిష్కి ఆ ఫ్లేవర్స్ అన్నీ బాగా పడతాయి. ఇప్పుడు ఆ కలిపి పెట్టుకున్న ఫిష్ పీసులన్నీ కూడా కర్రీలో వేసుకోవాలండి. అదే కర్రీ వండేటప్పుడు ఉప్పు, కారం, పసుపు వేసి కలిపినప్పుడు ముక్కలు విడిపోతాయండి. ఇలా ముందుగానే కలిపి పెట్టుకుంటే పులుసు చేసుకునేటప్పుడు ఈజీగా ఉంటుంది. మొదటిసారి వండే వాళ్ళు ఇలా ట్రై చేయండి. మనం ఫిష్కి సరిపడగానే వేసాం కాబట్టి ఇప్పుడు పులుసుకి సరిపడగా ఇంకొంచెం కారం, ఉప్పు, పసుపు వేసానండి. చేపల పులుసులోకి కారం కొంచెం ఎక్కువగానే వేసుకుంటే బాగుంటుంది. కొంచెం స్పైసీగానే ఉండాలండి. కారం వేయడం వల్ల నీసు వాసన రాకుండా ఉంటుంది. చేపల పులుసు మేము కొంచెం స్పైసీగానే తింటామండి. మీరు మీ టేస్ట్కి తగ్గట్టుగా కారం వేసుకోండి. ఉప్పు, కారం, పసుపు వేసాక ఒకసారి కలుపుకోవాలి. తర్వాత చింతపండు రసం వేసుకోవాలండి. చింతపండు రసం వేసాక ఇంకా గరిటెతో కలపకూడదు. ఇక్కడ చూపించిన విధంగా క్లాత్ పట్టుకొని కలుపుకోవాలండి. ఇప్పుడు మూత పెట్టి పొంగొచ్చే వరకు హై ఫ్లేమ్లో ఉడికించాలండి. తర్వాత సిమ్లో పెట్టి ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో మూత తీసి కలుపుకుంటూ ఉండాలండి. మూత తీసాను. చేపల పులుసు ఆల్మోస్ట్ ఉడికిపోయిందండి. ఇప్పుడు చివరగా కరివేపాకు, కొత్తిమీర వేసుకుని ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, మనకు ఆయిల్ సెపరేట్ అయింది. మామిడికాయ వేసినా సరే చింతపండు రసం వేసుకోవాలండి. ఇలా ఆయిల్ సెపరేట్ అయ్యాక మనం కరివేపాకు, కొత్తిమీర వేసుకుని కాసేపు ఉడికించుకోవాలండి. తర్వాత ఇప్పుడు మూత తీసాను. మనకి కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. చేపల పులుసు రెడీ అయిపోయింది. మంచి స్మెల్ వస్తుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసానండి. వేడివేడి అన్నంలో బెండకాయ, మామిడికాయ, చేపల పులుసు వేసుకొని తింటే సూపర్గా ఉంటుందండి. నేను పక్కన రైస్ కూడా వండేసాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, కామెంట్ చేయండి. బై ఫ్రెండ్స్.